పటేల్ కాలనీ కదా పడ్డది హైడ్రా, నువ్వు దాన్ని స్వాగతిస్తావా వద్దంటావా చెప్పు. తిరుమలగిరి ఎవరిదండి? ఒక నిమిషం భరత్ గారు, ఇది రిలేటెడ్. ఎందుకంటే శ్రవణ్ గారు అదే కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి అసెంబ్లీ ఆయన పోటీ చేయాలనుకున్నారు, అదే కార్పొరేటర్. ఆ మల్కాజ్గిరి అసెంబ్లీ కిందకే వస్తాయి కదా ఈ లోతుకుంటా, లేదా కంటోన్మెంట్ లోతుకుంటా మల్కాజ్గిరి అసెంబ్లీకి వస్తుంది. సో మల్కాజ్గిరి అసెంబ్లీ ఆస్పిరెంట్ ఆయన కార్పొరేటర్ కూడా కంటోన్మెంట్ రికార్డ్స్ లో. సో కంటోన్మెంట్ రికార్డ్స్ చెప్పండి అసలు ఇష్యూ ఏంది? కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇష్యూ ఏంది? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ కు రిమూవ్ చేయాల్సిందని చెప్పింది హైకోర్టు, మీ పక్కనే నాకు తెలిసి మీకు దగ్గరలోనే. అసలు ఇష్యూ ఏంది? ఎవరిది తప్పు? అతను బడాబాబా కబ్జా చేసింది వాస్తవమేనా? మొన్న హైడ్రా రికవర్ చేసినటువంటి ల్యాండ్ మొత్తం ఎగ్జాక్ట్లీ బోర్డర్ ఆఫ్ ద కంటోన్మెంట్ అండ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ సార్. అది ద ఇంటర్వెన్షన్ ఆఫ్ మన ప్రామినెంట్ జర్నలిస్ట్ సురేష్ గారు కూడా దాంట్లో ఇంటర్ఫేర్ కంప్లైంట్ చేయడం వల్ల యాక్చువల్లీ రికవర్ అయింది. అలాంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అయితే బిఫోర్ గోయింగ్ దట్ సార్, ఇందాక వీళ్ళందరూ చెప్పారు నాకు ఒక 2 నిమిషాలు అవకాశం ఇవ్వాలని. ఇప్పుడు ఒక సైలెంట్ ఉన్న ఒక విషయం చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఫాతిమా కాలేజ్ పైన భారతీయ జనతా పార్టీ మొదట కంప్లైంట్ ఇచ్చింది నేనే కంప్లైంట్ ఇచ్చిన అక్కడ కూర్చొని. బేసికలీ ఏమంటున్నా సార్, హైడ్రా మీరు జీవో నెంబర్ 99 తీసుకోండి. జీవో నెంబర్ 99 లో ఫస్ట్ ఏం చెప్పారు? అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పారు. అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏం చేసింది సార్, మీకు నల్లాలు ఈ వాటర్ క్లియర్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో మీకు చెప్తా. దాని వెనక ఎంత స్కామ్ ఉందో కూడా మీకు చెప్తా. ఇప్పుడు వాటర్ ఎక్కడైతే స్టాగ్నెంట్ అయితే వర్షం పడినప్పుడు దీన్ని క్లియర్ చేయడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటర్ వర్క్స్ లో కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు హైడ్రా అనేది కేవలం ఇందాక మీరు చెప్పిన కోర్టు తప్పు చెప్పిందా ఉపయోగిందా పక్కన పెడదాం. రంగనాథ్ అనేటువంటి ఆఫీసరు రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రైవేట్ ఏజెంట్ కింద ఒక బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేటువంటి ఒక ఏజెంట్ కింద మారింది కాబట్టి ఒక ఇమేజ్ డ్యామేజ్ అయింది. కాబట్టి వాళ్ళు ఏం చేసిర్రు, ఈ ఎంఈటీ వరకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీం వాటర్ వర్క్స్ చేయాల్సింది, జిహెచ్ఎంసీ చేయాల్సింది. హైడ్రాలో ఉన్నటువంటి వాళ్ళ ఎమినెంట్ ఆఫీసర్స్ కంపారిటివ్లీ వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిల్చోబెట్టి రూపాయి ఖర్చు పెట్టే దగ్గర ఎక్కడైతే ఎంఈటీ టెండర్ రూపాయలో ఖర్చు అవుతుందో మా జిహెచ్ఎంసీలో 10 రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా ఏది హైడ్రా పేరుతో పక్కన ఒక సోషల్ మీడియా మనిషిని పెట్టి ఆ నీళ్లు క్లీన్ చేస్తున్నట్టు ఆ జనాలతోటి అది క్లీన్ చేసి బయట తీసుకొని అక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఆ హైడ్రా యొక్క ఇమేజ్ ఏదైతే పాడైపోయిన ఇమేజ్ ఉందో దాన్ని క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నాను సార్, యాక్చువల్లీ ఈ రోజు మరి రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ ఆ రోజు మేము పోయి కంప్లైంట్ ఇచ్చడం నేను మాట్లాడిన నేనే డైరెక్ట్ కడితే అట్లా నేను విద్యార్థులు నష్టపోతారు కాబట్టి అకాడమిక్ ఇయర్ కాగానే క్లోజ్ కాగానే నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. 2 అకాడమిక్ ఇయర్స్ అయినాయి, 3 అయిపోయినాయి. ఇప్పటి వరకు మాట ఈ రోజు వచ్చి ఏమంటున్నాడు ఆయన, అసలు FTL లో శాటిలైట్ పిక్చర్స్ మేమే తీసుకుపోయి చూపించాం. బీజేపీ కార్పొరేటర్ తీసుకుపోయి శాటిలైట్ పిక్చర్స్ క్లియర్ గా చూపించి కావాలంటే సైట్ కి పోయి ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పినాం. 40% పైగా చెరువు కబ్జా అయినటువంటి ప్రాంతాల్లో మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? అదే విధంగా ముఖ్యమంత్రి గారు స్వయం తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు శ్రవణ్ గారు ఒక చిన్న ప్రశ్న భయ్య, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఫాతిమా కాలేజ్ అని చెప్పి అంటారు కదా, మీరు సరే దాన్ని ఏదో మతం లైన్లకు తీసుకొని పోయినా నో ప్రాబ్లం, కానీ అట్లా పోని వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని కూలగొట్టింది చూపెట్టండి. హైడ్రా అన్య మతస్థులకు పోని ఒకటి చూపెట్టండి, చెప్పండి. మల్లారెడ్డి గారు ఫైటింగ్ ఆన్ దాట్. అవును, వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. ఇప్పటికి కొట్లాడుతున్నాం. మల్లారెడ్డి యొక్క ఇన్స్టిట్యూట్ కూలగొట్టి కాంప్రమైజ్ చేసి డబ్బులు తీసుకున్నారా లేదా? కూలగొట్టినాక కాంప్రమైజ్ ఏముంటది? కాంపౌండ్ గులగొట్టి కాంప్రమైజా? కాంపౌండ్ గులగొట్టి కాంప్రమైజా? కాంపౌండ్ గులగొట్టి కాంప్రమైజా? సార్ భరత్ గారు, అరే మా అధికార పార్టీ అందరిది ఇన్న తర్వాత నాకు కొంచెమే కనిపిస్తుంది. అంటే శ్రవణ్ గారు చెప్పారండి. శ్రవణ్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారు. కంప్లీట్ చేయండి. తిరుపతి రెడ్డి గారి బిల్డింగ్ దుర్గం చెరువులోనే ఉంటది. ఆ రోజు రంగనాథ్ గారు ఏమన్నారు, హైడ్రా విల్ నాట్ గివ్ ఎనీ నోటీసెస్. రిపీట్ చేయండి పాత బైట్స్ అని. హైడ్రా విల్ నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్ అన్నటువంటి వ్యక్తి తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇస్తాడు, పోయి కోర్టులో స్టే తెచ్చుకుంటాడు. మిగతా ఎట్లా వచ్చింది అది చెప్పండి సార్. గవర్నమెంట్ ప్లీడర్ డిడ్ నాట్ ఆర్గ్యూ, హి ఫెసిలిటేటెడ్ ది స్టే. అంటే ఇప్పుడు ఏమంటారు, ఆ కాలనీలు మొత్తం ఉంటున్నటువంటి నివాసాలను కూలగొట్టమంటారు. నీ వర్షన్ ఏందో చెప్పు. నివాసాలను కూలగొట్టొద్దు అంటున్నావా, కూలగొట్టమంటున్నావా?
నువ్వు జరిసేపు ఇప్పుడు ఏమంటున్నావు? కూలగొట్టు అని అంటున్నావా, కూలగొట్టద్దు అంటున్నావా? ఏ కాలనీ ఇప్పటి వరకు హైడ్రా కూలగొట్టింది పోయి? కాలనీ నివాసులు ఉంటున్నటువంటిది ఏ కాలనీ కూలగొట్టింది హైడ్రా చెప్పు. ఆయన ఇప్పుడు ఏమంటారు? నేను విద్యా సంస్థను కూలగొట్టింది అని అడిగితే కాంపౌండ్ వాళ్ళు చెప్పింది. మొదలు పెట్టాలి. ఇప్పుడు అది ఇది రెండు ఒకటేనా అండి? విద్యా సంస్థను కూలగొట్టింది అంటే కాంపౌండ్ వాళ్ళు అన్న. కాంపౌండ్ వాళ్ళు ఇష్యూ దేంది? ఇప్పుడు మేము ఒకటే మాట అన్నాం. ఈ రోజు ఒక బడాబాబు భూమిని 40 ఎకరాలను టచ్ చేయగానే ఉరికొచ్చినాయండి శక్తులు మొత్తం, ఉరికొచ్చేసినాయి బీజేపీ బీఆర్ఎస్ మొత్తం. ఆయన ప్రశ్న అడిగితే ఆయన ఫాతిమా కాలేజ్కి పోయిండు. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా గజ్జెప్పు. కాదు కాదు, ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? ఈయన పేరే మర్చిపోతున్నాను. శ్రవణ్ గారు, శ్రవణ్ గారు ఈయన ఫార్మర్ కార్పొరేటర్ కదా, ఎక్స్ కార్పొరేటర్. శ్రవణ్ గారు మీరు అదే నియోజకవర్గం అంటారు కదా. ఈ రోజు 40 ఎకరాలు ఏదైతే హైడ్రా కంచేసిందని అంటుండ్రో అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా కదా? ఒకటి చెప్పండి. ఏదనొద్దు, ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? సంగారెడ్డిలో మళ్ళా సంగారెడ్డికి ఎందుకు పోతావు? నేను అడుగుతుంది నాకు స్ట్రైట్ గా చెప్పన్నా. 40 ఎకరాలు ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? నువ్వు లోకల్ కార్పొరేటర్వి, ఎందుకు అంత వకాలత్ ఎందుకు తీసుకుంటున్నావు? వాళ్ళకి ప్లాట్ ఇస్తామన్నారేంది? చెప్పండి. నువ్వు నాకు ప్రశ్న ప్రతి నువ్వు ఇప్పుడు నువ్వు ఏ వేరే దానికి సంబంధించి కూలగొట్టా కూడా నేను చెప్తాను. నువ్వు లోకల్ కార్పొరేటర్ అన్నావు కాబట్టి నేను అడుగుతున్నా. ఆడ 40 ఎకరాలు ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా? నేను ఇదే ప్రశ్న మీద ఆగుతా నువ్వు చెప్పిన దాకా. నేనేమన్నా ప్రభుత్వం కాపాడిరు సంతోషం, ఇది పాయింట్. ఇప్పుడు రా, అది చూపించి ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు నువ్వు మాట్లాడా, ఇందాకేదో మాట్లాడినావు.